యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలీదు. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ నాలో 2½ అవర్స్ చేసే పనిని అసలు డే ఇన్ మై లైఫ్‌లో పెట్టకపోతే ఎట్లా? సో, ఈ సిట్యుయేషన్ వచ్చిందంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతది. బాయిల్ అయిపోయి అది విని దేనికి మామూలుగా చిన్నప్పుడు చాలా పిరికిదాన్ననమాట. నేను ఏ పని చేయలేను సోలోగా. మనం ఏమన్నా స్వాతంత్ర పౌరులమా? మన డేట్ ఆఫ్ బర్త్‌లు, డేట్ ఆఫ్ ఇయర్‌లు గుర్తుపెట్టుకుంటానికి ఏమైంది లెక్క. ఒక నుంచి నాకు బాగా నవ్వొచ్చేస్తుంది తను మాట్లాడే మాటలు విని, తను రియాక్ట్ అయ్యే. హే గాయ్స్, ఇదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ లాంగ్ వీడియోని. బికాస్ జస్ట్ ఇది ఎవరి గురించి అనేది కూడా నేను చెప్పలేను. యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలీదు. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ నాలో నేను ఓపిక ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో పెట్టాను కదా. యాక్చువల్లీ డే ఇన్ మై లైఫ్ అంటే రోజు మనం ఏం చేస్తామో అనేది చూపించినాం కదా. కుకింగ్ చేయాలంటే ఒక 1 అవర్, 1½ అవర్ పడుతుంది. మళ్ళీ ఈవినింగ్ ఏమైనా చేయాలంటే డేలో ఇంకో 1½ అవర్ కుకింగ్కి పడుతుంది. సో 2½ అవర్స్ చేసే పనిని అసలు డే ఇన్ మై లైఫ్లో పెట్టకపోతే ఎట్లా? చేసే పని 2½ అవర్స్ నా ఫ్రెండ్తో కాల్ మాట్లాడతాను. తన పేరు వచ్చేసి లల్లి. నా ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్ పడుకుంది అంటే మాత్రం అది 2 అవర్స్, 3 అవర్స్, 3½ అవర్స్ వరకు వెళ్ళిపోతుంది. లేదు దీని వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా 40 మినిట్స్ అయినా మాట్లాడాల్సిందే. ఒకసారి కాల్ లిఫ్ట్ చేశాను అంటే అది 40 మినిట్స్ అయినా మాట్లాడాల్సిందే కాల్ తనతో. సో నేను ఒకరోజు తనతో లాంగ్ వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ప్లాన్ చేస్తే ఆ వీడియో కనుక నేను అప్లోడ్ చేస్తే మీరు ఎప్పుడన్నా మూడ్ ఆఫ్లో ఉంటే మాత్రం ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. బాగా రిలాక్స్ అయిపోతారు ఆ వీడియో చూస్తే. ఏ డే అయితే రిటర్న్ అవుతున్నానో ఆ డే తను మచిలీపట్నం వచ్చింది. సో స్టేషన్లోని వెళ్ళి ఒక 20 మినిట్స్ అట్లా మీట్ అయ్యానంటే వీడియోకి నాకు సాటిస్ఫాక్షన్ లేదు. తనతో ఇట్లాంటి వీడియో కాదు పెట్టాల్సింది. అసలు మార్నింగ్ ఇట్లా జరిగింది వే అంటది. ఆ టాపిక్తో స్టార్ట్ చేసి మేము దేశాలు దాటేసుకుంటూ ఎట్టో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాము. అసలు మాకు ఎట్లా కుదురుతుందో తెలీదు. టాపిక్ ఒకటైతే మేము ఇంకోటి స్టార్ట్ చేస్తాం. ఎట్టో మాట్లాడుకుంటాం. మళ్ళీ అందులో నెగిటివిటీ ఏమి ఉండదు. పోతే ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోదు. ఇన్ కేస్ నేను దాన్ని సీరియస్గా రియాక్ట్ అయినా దాన్ని ఫన్ చేసేస్తుంది. మేము నవ్వుకుంటాము. సో కాల్ అంటే అది 2 అవర్స్ 3 అవర్స్ అని కాదు, మేము నవ్వుకుంటూనే ఉంటాము. టోటల్గా ఉంటే బన్నీకి ఆఫీస్ టైం అయింది అంటే తను ఒకటే అంటాడు వెళ్ళే ముందు, నేను ఈవినింగ్ వచ్చి నీ మూడ్ సెట్ చేస్తా కానీ ఈలో నువ్వు అట్లా ఖాళీ కూర్చో, మాకు లల్లికి ఫోన్ చేయి, నువ్వు లల్లికి కాల్ చేసి మాట్లాడుకో అంటాడు. సో తనకు కూడా తెలుసు అనమాట లల్లితో కాల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా నవ్వుకుంటాము అని చెప్పి. లలిత మాటలు ఎట్లా ఉంటాయి అంటే త్రివిక్రి డీప్ టాపిక్లోనే ఉంటాం అనమాట. సడన్గా దిల్లు లేచిందనో, దిల్కి అన్నం పెట్టాలనో ఆ టాపిక్ కట్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ అనమాట బాధ మాకు. ఆ కాల్ వస్తే ఒక నిమిషం లల్లి అని చెప్పి హోల్డ్ పెట్టి ఆ కాల్ మాట్లాడతారు కదా. కాల్ అయిపోయిన తర్వాత తను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను లల్లి అంటే తను చెప్తుంది. తనకు అట్లా కాదు, తన మెమరీ పవర్ వేరు, తన మాటలే వేరు. ఆ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ కాల్ నాతో కాల్ మాట్లాడినట్టు ఎక్కడైతే ఆపిందో అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడుతుంది. అట్లా ఎట్లా గుర్తుందో తెలియదు. మా స్కూల్లో జరిగే చిన్నప్పుడు విషయాలన్నీ అప్పుడు అట్లనే ఇప్పుడు ఇట్లనే అని మాట్లాడుతుంది. అయితే నా స్కూల్ డేస్ అసలు ఎప్పుడు ఇష్టం లేదు. ఒక్క లల్లితో ఉన్నాను మాత్రమే. నేను ఫస్ట్ పాలు పొంగిపోతానే చూసుకుంటున్నాను. 10th క్లాస్ వరకు మెమరీస్ మాత్రం అంటే నాకు గుర్తుండవు. తను గుర్తు చేసుకుంటా కదా, అట్లా గుర్తుంటాయి అనమాట. యాక్చువల్లీ నేను చెప్పాను కదా మా బన్నీతో ఇట్లా కూడా లవ్ చేయొచ్చా అని చెప్పి నేను బన్నీ దగ్గర నేర్చుకున్నాను అని. సో ఒక సిచ్యువేషన్ ఇట్లా కూడా హ్యాండిల్ చేయొచ్చా అని చెప్పి నేను లల్లి. సో సిచ్యువేషన్ వచ్చిందంటే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయి అది లల్లి కాల్ చేసి లల్లి అట్లా ఇట్లా అని చెప్తుంటే వినాల్సినంత వింటది. విని దేనికి వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే. వాళ్ళతో ఉంటే మాత్రం ఫన్ లాట్స్ ఆఫ్ ఫన్ అంతే. ఒకసారి ఏం జరిగిందో చెప్తాను. నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాను కదా. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం అనమాట నేను సోలోగా బస్సుకి వెళ్ళింది. సో నాకు భయం కదా, నేను మామూలు చిన్నప్పుడు చాలా పిరికిదాన్ని అనమాట. నేను ఏ పని చేయలేను సోలోగా. అయితే వాళ్ళ చెల్లికి కాల్ చేశాను. అప్పుడు నా ఫ్రెండ్ డెలివరీ అయిపోయింది, వాళ్ళ మదర్ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ చెల్లికి కాల్ చేసి ఇట్లా లల్లి బర్త్డే అనమాట. యాక్చువల్లీ అది లల్లి బర్త్డే కదా, నేను వద్దాం అనుకుంటున్నాను రేపు అంటే సరే రా నేను రిసీవ్ చేసుకుంటాను, బస్ స్టాండ్లో ఎక్కువ దిగేసి అట్లా అన్నీ చెప్పింది. సో అసలు పాపం వాళ్ళ చెల్లిని నేను కాల్లో అంటావు ఎన్ని పాపం చంపు తినేసా ఫస్ట్ టైం అయ్యేటప్పటికి. సో మొత్తానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. తనకు అప్పటికి ఒక బాబు పుట్టాడు, సారీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఒక షిన్చాన్ ఫ్యామిలీ. ఒక బాబు షిన్చాన్ హిమవరి. నా ఫ్రెండ్కి నేను పెట్టిన పేరు మిక్సీ అనమాట, సేమ్ అదే అల్లరి. సో స్టేషన్లో దిగాను. వాళ్ళ సిస్టర్స్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళాము, షాక్ అయింది కొంచెం. ఇంటికి నేను వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే కేక్, లల్లి బర్త్డే అని చెప్పే కదా, కేక్ అని చెప్పి డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, కేక్ అవేంటి లైట్స్ ఏమి ఉంటాయి కదా అవన్నీ కొనుక్కున్నప్పుడు వాళ్ళ చెల్లికి చెప్పినట్టున్నా లల్లి బర్త్డే కదా అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే లల్లి బర్త్డే నేను వెళ్ళే రోజు కాదు, ఆ నెక్స్ట్ డే లల్లి బర్త్డే అనమాట. సో వాళ్ళ చెల్లి కూడా పర్లేదు లేక మనం ఏమన్నా స్వాతంత్ర పౌరులమా, మన డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకుంటానికి ఒక రోజు ముందు ఎవరు గుర్తుంటేలే బర్త్డే అని చెప్పింది. అట్లా కూడా రియాక్ట్ అవుతారా, హౌ క్యూట్. నేను ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ అదే. సో ఆ తర్వాత నుంచి నేనేదో ఒకసారి తనకి సెలబ్రేట్ చేసే బర్త్డే, అంతేగాని తర్వాత నుంచి నాకు ఏ హెల్ప్ కావాలన్నా లల్లియే చేస్తుంది నాకు మ్యాక్సిమం కాదు, ఇంకా లల్లియే హెల్ప్ చేస్తుంది నాకేం కావాలన్నా. యాక్చువల్లీ అమ్మాయిలు అంటారు కదా ఆడవాళ్ళకి కడుపులో ఏ విషయం తాగదు, వాళ్ళు వెంటనే కట్టేస్తారు ఏదైనా అని. నేను ఆ టైప్ కాదు. నేను ఒక నిధిని. నాలో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని విషయాలు నాలో అట్లా ఉండిపోతాయి. నేను ఎవరికి షేర్ చేసే టైప్ కాదు. నా విషయమైన పక్కన సీక్రెట్ అయినా నేను ఎవరికి చెప్పను. ఏదో సిచ్యువేషన్ వచ్చింది కన్ఫర్మ్ ఆ రోజు ఆ విషయం బయట పెట్టాలి అంటే చెప్తాను, కానీ నేను అసలు ఏ విషయం బయట పెట్టను అనమాట. సో లల్లి అట్లా కాదు. ఇప్పుడు దానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది, అది హ్యాపీ అవని సాడ్ అవని ఫస్ట్ కాల్ నాకు చేయాల్సిందే. నాకు కాల్ చేసి ఆ విషయం చెప్పేసిన తర్వాత అప్పుడు గట్టిగా ఒక బ్రీత్ తీసుకుని అమ్మయ్య చెప్పేసాను నీకు, ఓకే ఇప్పుడు నేను హ్యాపీ అంటుంది అనమాట. నేను అట్లా కాదు కదా. ఆయన మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరిందంటారు, నేనా ఏమీ చెప్పను. తను ఏదన్నా ఫస్ట్ నాకు చెప్పేయాలి, అది గుడ్ అవని బ్యాడ్ అవని. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది, ఆపోజిట్ అట్రాక్ట్స్.
పోతుందని చెప్పి మా పనులు ఇప్పుడు మేము వదులుకోము. మేము వంట పిల్లలు అన్నీ చూసుకున్నాక ఫ్రీ టైంలో మాత్రమే మేము కాల్ మాట్లాడుకుంటాం. అదే ఈ లోపు లల్లి గురించి ఒక గ్లిమ్స్ అట్లా రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుంది. థాట్ ఏదో సడన్గా వచ్చింది, లల్లి గురించే వీడియో చేద్దాం ఈ రోజు. ఒకళ్ళేనా ఇద్దరిని కనొచ్చు కదా, ఒకరికొకరు తోడుంటారు అని అంటున్నారు కదా. ఏంటి ఒకరికొకరు తోడుండేది? దేనికి గ్యారంటీ ఉంది? నో. మీకు ఇష్టమయ్యి ఇద్దరు పిల్లలు కావాలి అనుకుంటే ఇద్దరిని ప్లాన్ చేసుకోండి. అది నేను జనరల్గా చెప్తున్నా, అది సిబ్లింగే అవ్వాలని లేదు. ఇప్పుడు నాకు లల్లి ఫ్రెండ్ ఉంది, తను ఒక ట్రూ ఫ్రెండ్. నాకు తను వాళ్ళ సిస్టర్స్తో ఎట్లా షేర్ చేసుకుంటుందో నాకు కూడా షేర్ చేస్తాను. అది ఆ నోట్ అయిపోయిన పాయింట్ ఏంటంటే లల్లి ఒకసారి మాట్లాడుతూ అంటుందన్నమాట, అసలు యాక్చువల్లీ మన రాత రాసింది బ్రహ్మ కదా. బ్రహ్మను అడుగుతూ ఉంటుందంట, ఎందుకు నువ్వు వాళ్ళకి ఇట్లా రాత రాసావు, వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పి. రాత రాసింది నువ్వే కదా, ఆ రాత ఏదో మంచిగా రాయొచ్చు కదా, నీ చేతిలో పెన్ను ఉంది కదా అని ఏదో రాత రాసేసావు. ఎరేజర్తో రబ్ చేసే రైట్ కూడా నీకు ఉంది కదా, అలాంటప్పుడు ఎందుకు రబ్ చేయవు, ఎందుకు అదే కంటిన్యూ చేయమంటావు నువ్వు అని చెప్పి అడుగుతుందంట. స్ట్రైక్ అవ్వలేదు గాడ్తో అట్లా డిస్కషన్ పెట్టడం అనేది. సో మీరు కావాల్సింది అడుగుతాము లేదా మన కష్టాలు చెప్పుకుంటాం, ఇంతవరకు నాకు ఐడియా ఉంది. సో లల్లి ఈజ్ డిఫరెంట్. లల్లి అండ్ దేవుడితో అక్కడ పెద్ద మీటింగే పెట్టిందన్నమాట. నీ చేతిలోనే ఛాన్స్ ఉన్నప్పుడు నువ్వే రాత రాసినప్పుడు నువ్వు ఎందుకు రబ్ చేయలేవు. ఇప్పుడుతో డిస్కషన్ ఏంటో మా లల్లికి, ఏమో నా బ్లడ్ ఏమో బాయిల్ అయిపోతూ ఉంటుంది, తనేమో రిలాక్స్ కూల్. నీకెందుకు నువ్వు రియాక్ట్ అయ్యి నీకు తనలోకి వచ్చి నీ నరాలు పగిలి నీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి నువ్వు ఫీల్ అయిపోతున్నావు తప్ప ఆ సిచ్యువేషన్ గురించి అక్కడ చేంజ్ అయ్యేది మార్పు ఏమీ రాదు. నేను అంటాను అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు జరగాలి? సరే ఇప్పుడు జరిగింది, నెక్స్ట్ టైం అట్లా జరగకూడదు. నాకు కామెడీ అయిపోతుంది. మాకు లక్కీ టు హ్యావ్ లల్లి కదా, నేను చాలా లక్కీ కదా. ఇన్ కేస్ దిష్టి తగిలింది మా ఫ్రెండ్షిప్కి అంటే మాత్రం లల్లి ఏం ఊరుకోదు, దానికి ఏదో మంత్రం వేసి వెనక్కి తంతది మా లల్లి. అసలు ఏం మాట్లాడుకుంటారు మీ అమ్మాయిలు కాల్లో గంటలు గంటలు అని చాలామంది బాయ్స్కి డౌట్ కదా. సో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మాత్రం నాకు కొంచెం మధ్య వరకు వచ్చేసింది, డెలివరీ అయ్యాక నన్ను ఏమనుకోమాకండి, ఏం గుర్తులేదు అంటున్నాను అని చెప్పి. మా ఇద్దరు టాపిక్ అయితే ఏ కుక్కరు డ్రమ్ము ఇట్లాంటివే ఫన్నీగా ఎందుకు ఇట్లా జరుగుతుంది, వై ఇట్ హ్యాపెన్స్ అంతే తప్ప ఇంకేం లేదు. మేము ఆర్డర్ పెడదామని కాదు, మాకు ఇంకా సోషల్ మీడియాతో సంబంధం లేదు. తను యూట్యూబ్ నుంచి నాకు ఒక్కటే సజెషన్స్ ఇచ్చేది, ఇంకెవరు అసలు నా యూట్యూబ్ గురించి ఏం మాట్లాడరు బాగుందని అది మీరు చెప్పి భయపడతారు మీరు ఆ టాపిక్. ఎందుకంటే మేము సోది మాట్లాడుకుంటాం ఆ తర్వాత. ఇప్పుడు నేను ఇన్ కేసు లల్లి అని స్టార్ట్ చేశాను, సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నాను, పిల్లలు అన్నాను, పిల్లలు ఇద్దరు కాదు ఒకళ్ళే ప్లాన్ చేసుకోవాలన్నాను, లేకపోతే కుక్కరు డ్రమ్ము ఆర్డర్ పెట్టాలని కాదు, జనరల్గా టాపిక్ గురించి మాట్లాడుకుంటాం అన్నాను, సోషల్ మీడియా అన్నాను. ఇట్లా సంబంధం లేని టాపిక్లోకి అట్లా నేను వీడియో ఎందుకు స్టార్ట్ చేశాను, ఏం మాట్లాడాను. సేమ్ లల్లితో కూడా ఇదే జరుగుతుంది అనమాట. ఆడుతూనే ఉంటుంది, నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ అట్లా ఏ డబ్బింగ్కో వెళ్తే ఒక స్టార్ అయిపోద్ది లల్లి. అది చేస్తుంది. మీ ప్రాబ్లం ఈ సైజ్ అన్న అవనివ్వండి, మీరు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న చిన్నగా లల్లితో కాల్ మాట్లాడి లల్లినే చూద్దరు కానీ. సో ఒకసారి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనమాట. ఒకటి సీరియస్ అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో కొంచెం ఏదో ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాను. అయితే మా మదర్ ఏం చేశారంటే నాకు తెలియకుండా లల్లికి కాల్ చేసి, లల్లి ఇట్లా ఫీల్ అవుతుంది, ఏంటో మూడ్ ఆఫ్లో ఉంది, బాగా ఫీల్ అవుతుంది, ఒకసారి కాల్ చేయమని. కాల్ చేసి మాట్లాడితే ఫ్రీ అయిపోద్ది, అసలు ఆ సిచ్యువేషన్ గురించి పట్టించుకోదు. మళ్ళీ నేను కాల్ చేసి నీకు చెప్పినట్టు చెప్పమాకు, నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావు కదా అట్లాగే చేసి మాట్లాడు. తనుకుని మా అమ్మ కానీ మా మమ్మీ కానీ నన్ను తిట్టుకుంటారు, ఎప్పుడు చూసినా లల్లి అంటే గంటలు సేపు లల్లితో ఫోన్ మాట్లాడుతుంది అనుకుంటారు. వాళ్ళకి తెలియబట్టి వాళ్ళే నాకు చెప్పకుండా లల్లికి కాల్ చేసి నువ్వు షిండుకు కాల్ చేయమ్మో అంటారు. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో కూడా అంతే. నేను చెప్పకుండా అన్నీ చెప్పేస్తున్నాను అనుకో, అది చూస్తాడు కదా, చూసి నెక్స్ట్ మూమెంట్ నాకు కాల్ చేసి నేను హ్యాపీగా ఉంటాను, నీకు ఇష్టం లేదా, ప్లాన్ చేస్తున్నట్టు ఈ వీడియో అప్లోడ్ చేసినట్టు కూడా నేను లల్లికి ఏం చెప్పను. సో అప్లోడ్ చేస్తాను, ఎక్కువసేపు నేను వీడియోలో ఉంటే ఇట్లా ఏదో మాట్లాడేస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో కట్ చేస్తాను. బాయ్. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తాను నాకే తెలియదు, లల్లి గుర్తొచ్చింది దాని. సో నేను కంటెంట్ ఏమన్నా అనుకున్నా కానీ నాకు ఫస్ట్ వీడియో తీసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి, నాకు తోచిన కంటెంట్ ఏదో నేను పెడుతున్నాను. వన్ డే ఏదో ఒక డే అది రీచ్ అయ్యి బాగుండి వెళ్తే మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరే లైక్ చేస్తారు. సో నేను ఎవరికి ఏం చెప్పట్లేదు.